ఒకటి మాత్రం గుర్తుంచుకో, 10 ఏళ్ళప్పుడు కొడుకుని మీ నాన్న గురించి నీ అభిప్రాయం చెప్పుంటే మీ ఫాదర్ ఈజ్ ఏ రోల్ మోడల్, రోకల్ మోడల్ ఏదో చెప్తాడు, వాడికి తెలిసిందే. ఎందుకంటే వాడికి అంతకంటే ఎవరు తెలియదు. వాడికి 20 ఏళ్ళు వచ్చాక మీ నాన్నగారి గురించి నీ అభిప్రాయం చెప్పంటే మా నాన్నగారు మంచివారే కానీ ఆయన కొన్ని విషయాలు తెలియవంటాడు. ఎందుకంటే వీడికి గర్ల్ ఫ్రెండ్ పరిచయం, దానికి వాడు ఒప్పుకోడు. అయిపోయింది, ఇదే సంబంధం ఇక్కడ. అప్పుడు ఏమనుకుంటాం మనం, అడ్డాల్లో బిడ్డలు కానీ గడ్డాల్లో బిడ్డలు కాదమ్మా. ఈ విషయం ముందే తెలిసే బాగుంటుంది, కనేటప్పుడే కనకుండా ఉండేవాళ్ళం. కనీసం పెద్దవాళ్ళు అయ్యాక మనకి వ్యతిరేకం అయ్యాక పిల్లలు మాట వింటలేదండి, గరికిపట్టివారు మీరు చెప్పండి, చాగంటి వారు మీరు చెప్పండి అంటే మా పిల్లలకి మేము చెప్పుకోవాలి కదమ్మా, తర్వాతే కదా మీ పిల్లలు. ఎవరి పిల్లలైనా అంతే. అంటే అప్పుడు మనమే ఎలా ఉండాలి, పిల్లలు మాట వినరు, ఏం చేయాలో వచ్చి ఇక వినాలని ఆశించకూరికే. అసలు నీ మాట మంచిదేనేమిటి, ఎంతోమంది తల్లిదండ్రుల్లోనే చెడ్డవాళ్ళు ఉన్నారు, నన్ను మన్నితులు కాక. మంచిది, జీవితంలో ఏ సంబంధమో నిత్యం కాదు, ఏ మాట నిత్యం కాదు, ఎవరిని నమ్మడానికి వీలేదు, నమ్మినట్టే ఉండాలి, ఓ కన్నేసి ఉంచాలి, తప్పదు.